బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొంతమందికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను పార్టీలో ఎవరు మోసం చేశారో తెలుసని, వేట మొదలైందని, ఒక్కొక్కరితో ఆడుకుంటానంటూ హాట్ కామెంట్స్ చేశారు. తానేంటో వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసని, మళ్ళీ ప్రజల కోసం వస్తానని, ఇప్పుడు తనను ఆపేవారు ఎవరూ లేరన్నారు. మనం ఎవరి జోలికి పోవద్దు, మన జోలికి ఎవరైనా వస్తే వారిని వదిలిపెట్టనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇక ఈ హాట్ కామెంట్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ వరంగల్ నుంచి అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది శంకర్ నాయక్ ఎమ్మెల్యే? సంతోష్ని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ మరోసారి టికెట్ దక్కించుకొని పోటీలో ఉన్నటువంటి మన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిన్న గూడూరు మండలంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక సంస్థల నుండి కార్యకర్తల సమావేశంలో హాట్ కామెంట్ చేయడం జరిగింది. నేపథ్యంలో నా ఓటమికి నేను ఓటమి పాల్గొవడానికి కారణమైనటువంటి ఎవరు ముఖ్య కార్యకర్త నాకు తెలుసు. వాళ్ళు ఎవరో నిన్ను ఓడగొట్టడానికి సర్వశక్తిలో ఓడించారు. నన్ను ఓడించేదాకా వాళ్ళు నిద్రపోలేదు. తప్పకుండా వాళ్ళ అంతు చూస్తాను. నన్ను ఎవరు ఓడించారో వాళ్ళ పేరు తెలుసు, వాళ్ళ ఊరు తెలుసు, అనే తెలుసు. ఎవరిని ఇచ్చిపెట్టే సమస్య లేదు. మరి కొద్ది కాలంలో మనం ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతుంది. కేసీఆర్ గురించి నాకు తెలుసు, నా గురించి ఆయన తెలుసు. చాలా శక్తివంతులమైనటువంటి హాట్ కామెంట్ చేయడంతో ఇటు బీఆర్ఎస్ వర్గాలనే కాదు, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా విధంగా కూడా పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. సంతోషం. అంటే భాస్కర్, ఇప్పుడు ఓడించడం అంటే ప్రజల తీర్పుగా దీన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, ఇదంతా జరిగిపోయింది. అంటే ఎవరు ఓడించారో నాకు తెలుసు అంటే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టు, ఎవరిని టార్గెటెడ్గా, అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారు అప్పుడు చూసుకుంటాను అన్నట్టుగా ఈ యాంగిల్ ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన మాటలపై ఇంకెవరైనా స్పందించారా? అది సంతోషం, కరెక్ట్. గతంలో ఇప్పుడు ఉన్నట్టు అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి తక్కలపల్లి రవీంద్రరావు ప్రధాని మొదటి నుంచి కూడా ఆయన వ్యతిరేకించుకొస్తుండు. ఒక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలోనే శంకర్ నాయక్ మరోసారి టికెట్ ఇవ్వద్దు, అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి కూడా అనేక సందర్భాల్లో కొన్ని తోటల సీక్రెట్ రహస్య మీటింగ్లు పెట్టుకున్నటువంటి కొంత తక్కలపల్లి రవీంద్రరావు ఒక వర్గం, సిట్టింగ్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒక వర్గం జరుగుతున్న పరిస్థితి మనం రిపీటెడ్ గా చాలా సార్లు జరిగింది. గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి మీటింగ్లు పెట్టి కేటీఆర్ దృష్టికి పోయినా కూడా కేటీఆర్ అనేక సందర్భాల్లో మందలేయడం జరిగింది. శంకర్ నాయక్ ఒంటెత్తి పొగడలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి భూ కబ్జాలు కావచ్చు, అనేక ఆరోపణలతోటి శంకర్ నాయక్ సెట్టింగ్ ఇవ్వద్దు, మళ్ళీ టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా ఓటమి పాలు కావడం తప్పదని చెప్పేసి ఆ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర అనేక సార్లు అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే రవీంద్రరావుని ఉద్దేశించి ఆయన టార్గెట్ చేసి నిన్న మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎవరు నన్ను ఓటమి పాల్గొవడానికి, నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినా తప్పకుండా వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళ సంగతి చూస్తా. 45 ఏళ్ళు 54 ఏళ్ళు నాకు రాజకీయ చరిత్ర నాకు చాలు, ఎవరిని ఇచ్చిపెట్టను. నాకున్న చరిత్ర నాకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏందో తెలుసు. నేను నా కంట్లో పడితే ఎవరిని ఇచ్చిపెట్టాను, తప్పకుండా వాళ్ళ సంఘటన నేను ఇచ్చిపెట్టే సమస్య లేదని చెప్పేసి పెద్ద మొత్తంలో ఆత్మ కామెంట్ చేయడంతో దీనికి పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. మనం ఎవరికి జోలికి పోవద్దు, ఎవరు మన జోలికి వచ్చినా కూడా సమస్య లేదు, ఇచ్చిపెట్టద్దు అనేతో పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వర్గాల్లో కూడా అసలు ఏంది హాట్ కామెంట్ చేయడం, ఈయన చేసిన ఆరోపణలు ప్రజల తీర్పులు గౌరవించాలి తప్ప ఇలాంటి ఆరోపణలు చేయడం పెద్ద మొత్తంలో ఇష్యూ జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు అయితే ఇప్పటికి ఎవరికి స్పందించలేదు. ఇది ఆ కేటీఆర్ దాకా కూడా ఒక వర్గం కేటీఆర్ దాకా కూడా తీసుకుపోయి కూడా తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా ఇష్టపెట్టానని చెప్పేసి ఇంకో వర్గం చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా మొత్తానికి అయితే ఏం జరుగుతుంది, శంకర్ నాయక్ హాట్ కామెంట్స్ అయితే పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. దీనిపై అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, లోపల ఉన్నటువంటి మరొక వర్గం కూడా ఎలాంటి ఈయనపై కాంప్లైంట్ చేసే పరిస్థితి మనం కొంచెం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. వాళ్ళు మహానుభావులే, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు, ఇందిరాగాంధీ వాళ్ళ లాంటి ఓడిపోయారు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే పోయారు. పెద్ద పెద్ద మహానుభావులే ఓడి మళ్ళీ గెలిచి అలెగ్జాండర్ లాంటి ఓడిపోయాడు. నేనే సత్తా చూపెడతా కొడుకులారా, ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయాలో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు. కలలేదు నేను చెప్తున్నా. ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు.
కాబట్టి మొన్ననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా గుండె ఇటు అటు అంటాను. మన పార్టీలో ఉండి మన పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్ లో పంపించి మళ్ళీ వెనక ఎవరు లేరు. అదే నా దళిత బిడ్డలు, అదే నా గిరిజన బిడ్డలు. వాని కులపోడు లేడు, ఎవరు లేడు. మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ రంగం ఆ భర్తం కూడా పడతా. వదిలిపెట్టే సమస్య లేదు. ఏ పని కావాలన్నా చేయించే బాధ్యత నాది. ఇంతకు ముందు ఏదో ఇవాళ ఒక జీవో వచ్చింది, తెలుసో తెలియదో మీకు? అది లేదు. పనిచేసే డెవలప్మెంట్ అనేది మర్చిపోండి. తట్టేడు మట్టి కూడా పోయలేరు. మనం శాంక్షన్ చేసిన పనులు చేస్తే వాళ్ళంతా తోటు మొగడు ఎవడు లేడు. పెద్ద